జర్నలిస్టులకు సంబంధించినటువంటి అరెస్టులు కావచ్చు. సో నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనం కావచ్చు. అంటే భక్తి విక్రమార్క అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్యలో ఎన్టీవీ కేసు, రెండోది ఆంధ్రజ్యోతిలో బట్టి విక్రమార్క సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా ఉద్దేశిస్తూ ఆయన కొంత కించపరిచేలాగా రాసిండు అనేటువంటిది ఒక చర్చ నడుస్తూ ఉంది ఆంధ్రజ్యోతి దినపత్రిక. దానిపైన నిన్న బట్టి విక్రమార్క మాట్లాడి ఎట్లా పడితే అట్లా ఏం చూసి నువ్వు రాసినావు అని చెప్పేసి ఆయనకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. మా మంత్ర జోలికే నువ్వు ఎట్లా వచ్చినావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటారు. ఏంటిది అసలు దీంట్లో ఏం జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు మనం. ఇప్పుడు మీరు అడిగిరు కాబట్టి నేను చెప్తా ఉన్నా, అది నా పార్టీ సమస్య కాదు, ఇప్పుడు నా సంఘ సమస్య కాదు. సరే ఓకే, అవునన్నా కాదన్నా ఆయన మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాబట్టి మాట్లాడాలి. ఇప్పుడు ఇది బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు అవకాశం విమర్శించడానికి. సరే రాజకీయంగా వాళ్ళు రాజకీయంగా ఏమైనా చేసుకోండి, కానీ అవునన్నా కాదన్నా ఇది ప్రపంచానికి మొత్తం తెలిసిన సత్యం. రేవంత్ రెడ్డి గారు పార్టీ మారి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకు ఉన్నటువంటి వాగ్దాటితోనే అద్భుతంగా అప్పుడున్నటువంటి పాలకుడి మీదకి, ఎవరి మీదకి, మన కేసీఆర్ గారి ప్రభుత్వం మీదకి అద్భుతంగా కొట్లాడి ఫైట్ చేసి ప్రభుత్వాన్ని ఫామ్ చేశాడా, లేకపోతే కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారా అనేది పక్కన పెడితే, అవునన్నా కాదన్నా ఎమ్మెల్యేలు ఎవరెంతమంది గెలిచిర్రు అనేటువంటిది కన్ఫర్మ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరైతారు అనేటువంటిది ఒక 4 రోజులు ఢిల్లీ తెలంగాణ బట్టి అవుతాడని, కోమటిరెడ్డి అవుతాడని, లేకపోతే జీవన్ రెడ్డి అవుతాడని, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతాడని చర్చ అయితే జరిగింది కదా. సీనియర్ నాయకుడు, అనుభవజ్ఞుడు, రాజశేఖర రెడ్డితో అనుభవం ఉన్నది, కిరణ్ కుమార్ రెడ్డితో ఉన్నది, యూత్ కాంగ్రెస్ నుంచి ఉన్నాడు, బలహీన వర్గాల బిడ్డ, బట్టిగారు అవుతారు అని ఉందా లేదా జనాల్లో చెప్తున్నారు. నేనేమంటానంటే రాధాకృష్ణ గారు, మీరంటే నాకు కూడా కొంచెం గౌరవం ఉంది. ఎందుకంటే మీరు కొంత సరే వాస్తవాలు రాస్తారా, మిమ్మల్ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు, వేరే విషయం పక్కన పెడితే, సార్ మీరు రాతలు రాధాకృష్ణ గారు రాతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రాయగలుగుతారా సార్? మీరు ఆయన చిట్టా మొత్తం నా దగ్గర ఉన్నది, రాయగలుగుతారా మీరు? ఇంకా చాలామంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్టా నా దగ్గర ఉన్నది. ఆయన ఏ కాంట్రాక్టర్ దగ్గర ఏమేమి చేసిండు, ఎవరి ప్రయోజనాల కోసం ఏ నాయకుడు పనిచేస్తా ఉన్నాడు, మొత్తం నా దగ్గర ఉన్నది. ఇప్పుడు మీరు రాసినటువంటి రాత వల్ల ప్రజల్లో ఏం చర్చ జరుగుతూ ఉన్నది? రేవంత్ రెడ్డి ఏదో పర్యటనకు పోతా ఉన్నాడు కదా, ఆయన దావోస్ పర్యటనకు పోతా ఉన్నాడు కాబట్టి, ఆయన వచ్చేంత వరకు ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి వచ్చి అంటే ఆయన ఇంటికి వచ్చే లోపు ఈయన పదవి ఏడబోతుందో, ఈయన మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం విపరీతంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఒకరి మీద ఒకరు విమర్శించుకొని రకరకాలుగా ఉంటుంది. ప్రభుత్వం కూలిపోతుందా, పోతుందా, ఎమ్మెల్యేలు మారుతారంటే రాత్రి పగలు కావచ్చు, పగలు రాత్రి కావచ్చు, ఏమైనా జరుగుతుంది రాజకీయాలలో. కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక బ్యాచ్ మొత్తం పర్టికులర్గా బట్టి విక్రమార్క గారిని టార్గెట్ చేసి రాతలు రాపేయడం ద్వారా ఏమంటారు మిగతా వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ బొగ్గుకు సంబంధించినటువంటి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. దాని మీద హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఈయన ఏమంటా ఉన్నాడు, విజిటింగ్ కాంట్రాక్ట్ అంటే పొయ్యి చూసిన తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చేది ఒకటి ఉంటుంది, లేదు కాంట్రాక్టర్లు ఆన్లైన్లోనే టెండర్ వేసుకోవచ్చు రేటింగ్స్ బట్టి. అంటే 5 స్టార్ రేటింగు, 3 స్టార్ రేటింగు, 2 స్టార్ రేటింగు, 4 స్టార్ రేటింగ్ అని రేటింగ్ ఉంటుంది. రేటింగ్ బట్టి కూడా కాంట్రాక్టర్లు టెండర్ వేసుకుంటారు. కానీ నేనేమంటున్నా అంటే అసలు ఈ కాంట్రాక్టర్లు ఒక్కరు కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉండరు సార్, ఉండరు అనిల్ గారు, ఒక్కరు కూడా ఉండరు. మొత్తం వీళ్ళంతా బ్రాహ్మణులు, బనియాలు, రెడ్లు, కమ్మలు, వెలమలు, మొత్తం దొరలు, భూస్వాములు, వీళ్ళే కాంట్రాక్టర్లు ఉంటారు, వీళ్ళే కమిషన్లు తింటారు, వీళ్ళ దగ్గరనే ఉంటాయి లక్షల కోట్ల రూపాయలు. వీళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు కాంట్రాక్ట్ తీసుకుంటారు రేవంత్ రెడ్డి దగ్గర. తీసుకుని మనకు తెలియదు ఏమన్నది ప్రభుత్వం అంటే 20% కమిషన్, 40% కమిషన్. సరే అవునా కాదా, కమిషన్ కోసమే బట్టి విక్రమార్క గారు నిజంగా అటువంటి పని చేశాడా చేయలేదా అనేది అంటే ఆయన ఏమంటుండు, నేను నీతికి వచ్చినోడిని, నిజాయితీకి వచ్చినోడిని, 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, నీ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టు. మరి నీ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్టా నా దగ్గర ఉన్నది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్టా నా దగ్గర ఉన్నది, మీ దగ్గర ఉన్నటువంటి మంత్రుల చిట్టా మొత్తం నా దగ్గర ఉన్నది. ఎక్కడెక్కడ ఏ కాంట్రాక్ట్లో ఎంత మీరు కమిషన్లు తీసుకుంటా ఉన్నారో 20%, 40% నా దగ్గర ఉన్నది. ఇప్పుడు ప్రజల నుంచి పెద్ద నాన్న ఇది కూడా వస్తుంది, ఆయన దళిత బిడ్డ కాబట్టి నువ్వు టార్గెట్ చేసి అనకూడదు తప్పు. కానీ ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, కులాన్ని కూడా వాడతామని అంటే మరి ఒక్కోసారి అనుమానం వస్తుంది కదా. మరి నువ్వు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రాయకుండా ఈయన మీద రాసినావు అంటే ఆయన కూడా పార్టీలు మారినాడు. ఈయన బట్టి విక్రమార్క గారు ఏం పార్టీలు మారినాడు కాదు కదా, ఆయన 10 పార్టీలు మారినాడు. ఆ గతంలో టీఆర్ఎస్లో ఉన్నాడు, కోట్ల రూపాయలు హైదరాబాద్లో ఎవరికి అందనటువంటి ఎత్తులో బిల్డింగ్లు కడతా ఉన్నాడు, ఎవరు అండదండలతో కడతా ఉన్నాడు, ఏ కాంట్రాక్టర్లకు ఇస్తా ఉన్నాడు, ఎవరున్నారు దీని వెనకాల రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఉన్నారని కూడా ఆరోపణలు చేస్తా ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు. కాబట్టి రాధాకృష్ణ గారు మీరు ఏదైనా రాసే ముందు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కనుక బయట పెడితే ఆయన దళితుడైనా, రెడ్డి అయినా, బీసీ అయినా, దొంగ ఎవరో దొర ఎవరో బయటపడుతుంది. కానీ నువ్వు ఒక్కరిని కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో
రేవంత్ రెడ్డి గారిని మెప్పించడం కోసం రెండోసారి మళ్ళీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా, బట్టి విక్రమార్క అవుతారా అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. సరే బట్టి విక్రమార్క అవుతారా కారణం పక్కన పెడితే ఈయనను కాపాడడం కోసం ఇంకొన్ని బదనాలు చేయడం కోసం ఇటువంటి పని చేయకండి అనేది నాకు అనిపించింది. అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. గాంధీ భవన్లో కూర్చొని వాళ్ళు మహాత్మా గాంధీని తిట్టుకోవచ్చు, వాళ్ళు ఏమైనా తిట్టుకోవచ్చు, వాళ్ళే చెప్పుకున్నారు. మా పార్టీలో విపరీతమైన ప్రజాస్వామ్యం ఉంటుంది, గాంధీ భవన్లో కూర్చొని మహాత్మా గాంధీ గారి మీద కూడా మేము విమర్శ పెడతా ఉన్నారు, పెట్టుకోరు. కానీ పబ్లిక్ను మిస్గైడ్ చేయకండి, ప్రజా సమస్యలను పక్కదో పట్టియకండి. ఎందుకంటే చాలా సామాజిక సమస్యలు ఉన్నాయి. బట్టి గారు కూడా ఏమంటారు రియాక్ట్ కాకుండా ఉండాల్సింది. ఎందుకంటే అవ్వడం ద్వారా దొంగ కానప్పుడు ఎందుకు భుజాలు తడుపుకుంటాం అంటున్నారు ప్రజలు. కాబట్టి చాలా సామాజిక సమస్యలు ఉన్నాయి. మన జిల్లాలో కోదాల్లో అక్కడ లాకప్ డెత్లో చచ్చిపోయి దాని మీద మాట్లాడండి. ప్రజా సమస్యల మీద మాట్లాడితే మీ మీద ఇది ఉండేది. నాకేం బట్టి గారేం చుట్టం కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు శత్రువు కాదు, అలాగే ఇది కాదు. రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద ఈ విమర్శ అయితే ఉంది. ఒక ముఖ్యమంత్రి సీటు కోసం 100 మంది పోటీ పడ్డ మాట వాస్తవం. కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం మంత్రులందరూ పనిచేస్తున్నారనే మాట వాస్తవం. నాకు అనిపించింది అయితే ఇది. రైట్, థ్యాంక్ యూ.